మామ 10 నిమిషాల్లో 10,000 వచ్చాయి. రేయ్ నేను నీకు ఎన్నిసార్లు చెప్పా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దని. అంటే ఇన్ని డేస్ ఓడిపోయా గానీ ఇవాల్టి నుంచి అలా కాదు. నా చెయ్యి తిరిగింది. ఇంక అన్ని విన్నింగ్సే. ఈ 10,000తోనే స్టార్ట్ అయ్యాయి. ఓ 10,000 పడ్డాయా? సరే అయితే ఓ ₹10 నాకు ఫోన్ పే చేయి చూద్దాం. రేయ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అంటుందిరా. అకౌంట్ ఫ్రీజ్ అని మెసేజ్ కూడా వచ్చింది. అదే మరి చూడు, ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ యూజ్ చేస్తాయి. వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని సైబర్ క్రైమ్ రాడార్ లో ఉంటాయి. నువ్వు బెట్ గెలిచి ఆ మనీ నీ బ్యాంక్ అకౌంట్ లో పడితే వాళ్ళతో నీకు కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి సైబర్ క్రైమ్ వాళ్ళు నీ బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేస్తారు. దాని వల్ల నీ బ్యాంక్ అకౌంట్ లో ఇప్పటి వరకు దాచుకున్న మనీ కూడా పోతాయి. సరే నువ్వు సీఏగా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వకుండా బెట్ మనీ బయటికి ఎలా తీయాలో కొంచెం ఐడియా ఇవ్వు. దాని జోలికి పోకురా అంటే మళ్ళీ అంజలీనా జోలి అంటాడు. ఇగో మళ్ళీ బెట్టింగ్ వద్దురా అంటే మళ్ళీ బ్యాంక్ అకౌంట్ అంటావు. చెప్తున్నా కదా నీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. అయినా కూడా ఏదో మేనేజ్ చేసి ఆ మనీ తీద్దాం అనుకుంటే చెప్తా విను. ఇప్పుడు నీకు వచ్చింది ఈజీ మనీ అనుకున్నావు కదా, కానీ నీకు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ తెలుసా? నీలాంటి ఒక్కడి గెలుపు వెనక హండ్రెడ్స్ ఆఫ్ ఓడిపోయిన జనాలు ఉంటారు. వాళ్ళు కష్టపడి సంపాదించిన మనీ, ఇల్లు అంతెందుకు ప్రాణాలు కూడా కోల్పోయే వాళ్ళు ఉంటారు. చూస్తున్నావు కదా రోజు బెట్టింగ్ లో ఓడిపోయి ఎంత మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి మనీ నీకు నిజంగా అవసరమా? ఒక్కసారి ఆలోచించు. సే నో టు బెట్టింగ్ యాప్స్. అండ్ ఇలాంటి ఫినాన్షియల్ కంటెంట్ ని ఇంకా చూడటానికి మన ఛానల్ ఆర్థిక యోగిని ఇప్పుడే ఫాలో చేయండి. రోజు నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి.